నమస్తే. సామాన్య మానవునికి సైతం అర్థమయ్యే విధంగా శాస్త్రీయ విజ్ఞానాన్ని అందజేస్తోన్న లైంగిక విజ్ఞాన వేదిక వాత్సాయన మంత్ర కార్యక్రమానికి స్వాగతం. సంతానలేమి మరియు శృంగారపరమైన సమస్యలకు సంబంధించి మీ సందేహాలకు చక్కని పరిష్కార మార్గాలు అందజేయడానికి ప్రముఖ వాజీకరణ వైద్యులు డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. వెల్కమ్ టు వాత్సాయన మంత్ర సార్. థ్యాంక్ యూ సార్. చెప్పండి, సంతానలేమి గురించి మాట్లాడుతున్నాం ఇవాళ వాత్సాయన మంత్ర కార్యక్రమంలో. అసలు సంతానలేమి అంటే ఏంటి, ఎటువంటి పరిస్థితులు సంతానలేమికి దారితీస్తాయి? సాధారణంగా మనకి అలవాటైనటువంటి వ్యవస్థ ఏంటంటే, మనం మ్యారేజ్ అయిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ వాళ్ళు ఎంజాయ్ చేసిన తర్వాత భార్యాభర్తలు దంపతులు వారికి పిల్లలు కలగాలి సంతానాన్ని ప్రయత్నం చేసినప్పుడు వారికి సాధారణ పరిస్థితుల్లో కాని పక్షంలో డాక్టర్ని సంప్రదించినప్పుడు అటు స్త్రీ వైపు కానీ ఇటు పురుషుడి వైపు కానీ ఏమన్నా సమస్యలు ఉన్నాయి అని కనుక తెలుసుకున్నట్లయితే దాని సంతానలేమి సమస్య కింద పరిగణించడం జరుగుతుంది. అయితే మారుతున్నటువంటి పరిస్థితులను బట్టి, ఇప్పుడున్నటువంటి వ్యవస్థను బట్టి, మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు మన మీద ప్రభావం చూపేటువంటి ప్రభావాన్ని బట్టి, మనం తీసుకునేటువంటి ఆహార పరిస్థితులను బట్టి ఖచ్చితంగా మ్యారేజ్ బిఫోరే టెస్టులు చేసుకోవాలి అనేటువంటి ఒక నినాదాన్ని మనం మన యొక్క కార్యక్రమం ద్వారా అందరు ప్రజలకి మనం ఎప్పటికప్పుడు రిక్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ సంతానలేమి అనేది మొదటి నుంచే గనక మనం మ్యారేజ్కి ముందే గనక గ్రహించినట్లయితే వస్తుంది అని, ఖచ్చితంగా మ్యారేజ్ బిఫోరే మీరు ఉన్నటువంటి పరిస్థితి నుంచి నార్మల్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అది స్త్రీల్లో పీసీఓడి సమస్యలు కానివ్వండి, రెగ్యులర్ పీరియడ్స్ కానివ్వండి, సో ఇన్ఫెక్షన్స్ లాంటివి కానివ్వండి, అదేవిధంగా పురుషుల్లో వచ్చేసరికి కౌంట్ తక్కువ ఉండటం కానివ్వండి, మొటిలిటీ తక్కువ ఉండటం కానివ్వండి, సో ఇలాంటి సమస్యలను ఖచ్చితంగా అధిగమించేటువంటి పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. సో కొన్ని పరిస్థితులు ఉంటాయి, అంటే వాళ్ళకి బై బర్తే హార్మోన్ డెఫిషియన్సీ వల్ల టెస్టికల్స్, మగవాళ్ళు అయితే టెస్టికల్స్ లేకపోవటం, పొత్తి కడుపులో ఉండిపోవటం, లేదంటే టెస్టికల్స్ చిన్నప్పటి నుంచి చిన్నగా ఉండటం, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండటం, సో ఇలాంటి పరిస్థితుల్లో కానీ, లేకపోతే ఆడవారిలో గర్భసంచి లేకపోవటం, లేకపోతే వారికి కొన్ని రకాలైనటువంటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండటం, సో ఇలాంటివి కనుక ఉన్నట్లయితే వారికి ట్రీట్మెంట్స్ అనేవి ఉండవండి. అది ముందే గ్రహించినట్లయితే మనం వారి యొక్క భవిష్యత్తును ముందే మనం మంచి దారిలో పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మేము ఎప్పటికప్పుడు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మ్యారేజ్ బిఫోరే మంచి టెస్టులు చేయించుకుంటే బెటర్ అనేది మా ఉద్దేశం. రైట్ సార్. ఫస్ట్ కాలర్ రవి ఫ్రమ్ హైదరాబాద్ ల్యాండ్ ఉన్నారు. రవి గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రవి గారు, చెప్పండి. ఏం లేదు సార్, నా ఏజ్ 26 ఉంటుంది సార్. ఓకే సార్, అది మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. వెరీ గుడ్. ఏం సార్ ప్రాబ్లం ఏంటంటే నా పెనిస్ కొద్దిగా చిన్నగా ఉంటుంది సార్, షార్ట్గా ఉంటుంది. ఓకే, ఇంకా అమ్మా అంతేనా? అంతే సార్. దాని గురించి అది ఎట్లా మళ్ళీ టెస్టిస్ ఇట్లా రైట్ సైడ్ టెస్టిస్ లెఫ్ట్ సైడ్ ఇట్లా నార్మల్ సైజ్లో ఉన్నది. సైజ్ నార్మల్ ఉందా? ఒకటి కిందికి ఒకటి పైకి ఉందమ్మా? సైజ్ ఒకటేమో స్మాల్, లెఫ్ట్ సైడ్ ఏమో నార్మల్ ఉన్నది. పరీక్షలు ఏమైనా చేయించుకున్నావా? చేయించుకోవాల్సిన అవసరం ఉందా? పరీక్షలు ఏం చేయించుకోలేదు సార్. రవి, ఖచ్చితంగా పరీక్షలు చేయించుకోమా. ఒకసారి అల్ట్రాసౌండ్ స్క్రోటం అనే పరీక్ష చేయించుకో. టెస్టికల్స్ యొక్క సైజ్ నిజంగా చిన్నగా ఉందా లేదంటే నార్మల్గా ఉందా అని నీకు పూర్తి స్థాయిలో చక్కగా అర్థమైపోతుంది. సో ఒకవేళ టెస్టికల్ సైజ్ ఒకటి చిన్నగా ఉండి ఒకటి పెద్దగా ఉన్నా, ఒక టెస్టికల్ కనుక మంచిగా పనిచేస్తున్నట్లయితే భయపడాల్సిన అవసరం ఏం లేదమ్మా. కాకపోతే రెండవ టెస్టికల్ ఒకవేళ చిన్నగా అవుతున్నటువంటి పరిస్థితి అది చిన్నప్పటి నుంచే ఉందా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏమైనా వెరికోజిల్ అనేటువంటి కండిషన్ వచ్చి గ్రేడ్ 2 గ్రేడ్ 3 కండిషన్లోకి వెళ్ళి దానివల్ల ఏమన్నా టెస్టికల్ సైజ్ చిన్నగా అవుతుందా, లేకపోతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏమైనా అయింది అనేది చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే అంగం సైజ్ చిన్నది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. మనం ఇన్ని కార్యక్రమాల నుంచి చెప్తున్నా కూడా కొంచెం ఈ యొక్క పర్టికులర్ పాయింట్లో చాలామంది మగవాళ్ళు అపోహ ఏదైతే ఇది చిన్న సైజు నాది, ఒకవేళ ఏమన్నా ఇంటర్నల్ మెడిసిన్ కానీ ఏమన్నా ఎక్స్టర్నల్ ఆయిల్ కానీ రాసుకుంటే సైజ్ పెద్దదవుతుంది అనేటువంటి భావన అనేది ఇంకా పోగొట్టుకోకుండా ఉండటం అనేది నాకు చాలా బాధగా ఉంది. సో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే రవి, అంగం యొక్క సైజు గట్టిపడిన తర్వాత 4 నుంచి 6 అంగుళాలు కనుక ఉన్నట్లయితే అది నార్మల్గా ఉన్నట్లే లెక్కమ్మ. మామూలు స్థాయిలో ఖచ్చితంగా అది మామూలుగానే ఉంటుంది, అంటే సైజ్ చిన్నగానే మీకు అనిపించేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమంది మగవారిలో ఈ ఒబెసిటీ కారణంగా, లేకపోతే ఈ పొత్తి కడుపు ప్రాంతం యొక్క కింద భాగం మొత్తం కూడా ఫ్యాట్ ఎక్కువగా అవటం వలన
వారు చూసుకున్నప్పుడు కింద చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ టెస్టికల్స్ కానీ అదేవిధంగా అంగం కానీ కనిపించినటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతో వాళ్ళు ఏమని ఫీల్ అవుతారంటే అంగం చిన్న సైజ్ అయిపోయింది అనేటువంటి భావనలోకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు పర్సనల్గా ఒకసారి కన్సల్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి నన్ను. సో నేను చెప్పినటువంటి టెస్టులు అయితే చేయించుకునండి. దానిలో ప్రధానంగా సెమన్ అనాలిసిస్, సెమన్ కల్చర్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, అదేవిధంగా అల్ట్రాసౌండ్ స్క్రోటం. దీనిలో కనుక మనకి తేడాలు ఉంటే మనం ఖచ్చితంగా ఫర్దర్ స్టడీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ఈ పరిస్థితులను బట్టి మీరు ఎలా ఉన్నారని ఒక నిర్ధారణకు వచ్చి మీ మ్యారేజ్ త్వరలో చేసుకోవచ్చా, లేదంటే 2 months ఏమైనా మెడికేషన్ అవసరం ఉంటుంది అనేది నిర్ధారించుకోవచ్చు. కాబట్టి ఒకసారి పర్సనల్గా వచ్చి నన్ను కలవడానికి ప్రయత్నం చేయండి. రైట్ సార్. నెక్స్ట్ ఉప్పల్ వెంకటేష్ ఫ్రమ్ ఉప్పల్ నుంచి లైన్లో ఉన్నారు. వెంకటేష్ గారు చెప్పండి. వెంకటేష్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే ఓకే వెంకటేష్ గారు చెప్పండి. నమస్తే వెంకటేష్ గారు చెప్పండి. సార్ అది నాది కూడా ఏజ్ ఇందాక చెప్పినట్టు 26 ఏజ్ నాది కూడా. ఓకే. అయితే నేను నెక్స్ట్ నాది కూడా మ్యారేజ్ ఉంది ఇప్పుడు. అయితే మా మరదలు ఇప్పటి నుంచి మా మరదలు అప్పటి నుంచి నాకు పరిచయము. ఓకే. అయితే ఇంతకు ముందు ఒకసారి నేను పాల్గొన్నా. ఓకే. ఫస్ట్ టైము. ఓకే. పాల్గొన్నప్పుడు ఏంటంటే నేను ముట్టుకోగానే అయిపోయింది. 2-3 times అట్లాగే అయిపోయింది. ఓకే. ఓకే. అయితే ప్రాబ్లం ఏంటి అది తెలియట్లేదు. అంటే మ్యారేజ్ ముట్టుకోగానే అయిపోయింది. ఓకే అమ్మా, 3 times అలాగే అయిందని చెప్తున్నారు కదా. అవును. ఓకే అమ్మా, శీఘ్రస్ఖలనం ఉన్నటువంటి పరిస్థితి ఎక్కువ కనిపిస్తుంది. కానీ మ్యారేజ్ బిఫోరు ఎప్పుడైతే కలిసేటువంటి పరిస్థితులు ఉంటాయో కొంతమందిలో ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వలన పరిస్థితులు సరిగా అనుకూలించకపోవటం, సో మీరు బాగా భయాందోళనకు గురవటం, దీనివల్ల కూడా శీఘ్రస్ఖలనానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. కానీ మీరు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు చెప్పినటువంటి సందర్భం అయితే కరెక్ట్ కాదు. అంటే మ్యారేజ్ బిఫోర్ మీరు సెక్స్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నం చేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. కానీ మీరు ఉన్నటువంటి పరిస్థితి మాత్రం శీఘ్రస్ఖలనానికి చాలా దగ్గరగానే ఉంది. సో నేను చెప్పిన పరీక్షలు అయితే చేయించండి. ఇందాక నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. సెమన్ అనాలిసిస్, సెమన్ కల్చర్ ఖచ్చితంగా చేయించండి అమ్మా. అదేవిధంగా అల్ట్రాసౌండ్ స్క్రోటం కూడా చేయించండి. టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్, లిపిడ్ ప్రొఫైల్, ఈ టెస్టులు చేయించుకొని నాకు పర్సనల్గా వచ్చి కనిపించండి. సో మీరు నిజంగా శీఘ్రస్ఖలనంతో బాధపడుతుంటే మీకు ప్రత్యేక చికిత్సలు అవసరమా, లేకపోతే ఓన్లీ ఇంటర్నల్ మెడిసిన్స్తోనే నార్మల్ అవుతుందా, మీ యొక్క పరీక్షల మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ శీఘ్రస్ఖలన సమస్యకు ముఖ్యంగా మనం ఒక ప్రత్యేకమైనటువంటి చికిత్సా పద్ధతిని ఇవ్వడం జరుగుతుంటుంది పేషెంట్స్కి, అది కూడా అవసరాన్ని బట్టి. సో ఒకవేళ కనుక ఇంటర్నల్ మెడికేషన్ 2 to 3 monthsలోనే వాళ్ళు నార్మల్ అయ్యే పరిస్థితి ఉంటే ఇంటర్నల్ మెడికేషన్ పెడతాం జరుగుతుందండి. లేకపోతే వాళ్ళకి ఈ స్పెషల్ ట్రీట్మెంట్స్ అనేది 7 to 10 days వాళ్ళకి అడ్వైజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఖచ్చితంగా మన హాస్పిటల్కి రావాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ ప్రత్యేక చికిత్సలు తీసుకున్న తర్వాత మన ఇంటర్నల్ మెడికేషన్ కూడా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా 3 to 4 monthsలో ఉన్న పరిస్థితి నుంచి ఖచ్చితంగా బెటర్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అలా చాలా కొన్ని వందల మంది మన దగ్గర నుంచి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మంచిగా వారి యొక్క శృంగార జీవితాన్ని మంచిగా లీడ్ చేయడం జరుగుతుంది. మీరు ధైర్యంగా నేను చెప్పినటువంటి టెస్టులు తీసుకుని కనిపించండి. రైట్ సార్. నెక్స్ట్ కరీంనగర్ నుంచి రాజు లైన్లో ఉన్నారు. రాజు గారు. హలో. రాజు గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో. హలో సార్. రాజు చెప్పమ్మా. నేను కరీంనగర్ నుంచి సార్. చెప్పండి రాజు. అయితే నాకు 27 ఏజ్ సార్. ఇప్పుడు సంబంధాలు చూస్తున్నారు. ఓకే. అయితే నాకు డయాబెటీస్ అండి, type 1. ఓకే. అయితే ఈ type 1 ఉంటే 60-70% ఫీలింగ్స్ అనేటివి ఉండే అంట. అది ఒకరు డాక్టర్ చెప్తే నేను విన్నా అండి. ఓకే. అయితే అంగం పైన పై చర్మం వెనక్కి రావట్లేదు. ఓకే. టైట్గా ఉంది. ఓకే. నేను ఇది వరకు హస్తప్రయోగం చేసినప్పుడు ఫ్రీగా ఉండేది, ఇప్పుడు అంత ఫ్రీగా లేదండి, అంటే రావట్లేదు. ఒక్కసారి మీరు షుగర్ టెస్ట్ మళ్ళీ చెక్ చేయించుకోండి అమ్మా. ఎందుకంటే అంగం పూర్వచర్మం ఏమన్నా మూసుకుపోవటం అనేది జనరల్గా ఈ షుగర్ లెవెల్స్ బాగా పెరిగిన సందర్భంలో కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇమీడియట్గా ఒకసారి మీరు ఫాస్టింగ్ పోస్ట్ నుంచి యూరిన్ షుగర్ 3 టెస్టులు చేయించుకోండి తప్పనిసరిగా. ఇకపోతే ఫీలింగ్స్ రాకపోవడం కారణం ఇది కూడా మెయిన్ ప్రధానమైనటువంటి కారణం. ఫిమోసిస్ కండిషన్స్ ఎక్కువగా ఉండటం వల్ల అంగం పూర్వచర్మం వెనక్కి రాకపోవడం వల్ల మీకు బ్రెయిన్ నుంచి వచ్చేటువంటి సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో, అంటే మీకు కోరికలు ఉన్నా కూడా అంగం గట్టిపడాలనేటువంటి ఆ సిగ్నల్స్ అనేవి బ్రెయిన్ నుంచి అందవండి. ఎందుకంటే మీకు ఎప్పుడైతే అంగం గట్టిపడిన తర్వాత పూర్వచర్మం అనేది ఫ్రీగా ముందుకు వెనక్కి వెళ్ళినప్పుడే ఆ ఫీలింగ్స్ అనేవి మంచిగా ఉంటాయి. శృంగారంలో పార్టిసిపేట్ చేసినా కూడా దాని యొక్క మీరు అనుభవించేటువంటి ఆనందం అనేది మంచిగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఫిమోసిస్ కండిషన్స్ నుండి మీకు అంగం పూర్వచర్మం అనేది వెనక్కి వెళ్ళినటువంటి సందర్భం ఉన్నప్పుడు చర్మం వెనక్కి తీసినప్పుడల్లా మీకు పెయిన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఆ పెయిన్ అనేది బ్రెయిన్కి ఆ సెన్స్ అనేది తెలుస్తుందో ఆటోమేటిక్గా ఎరెక్షన్ అనేది పూర్తి స్థాయిలో రాదండి.
కాబట్టి ఇప్పుడు మీరున్నటువంటి పరిస్థితిని పూర్తిగా మీరు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉందా అని చూడటానికి కూడా లేదండి. ఇమ్మీడియట్గా మీరు ఫాస్టింగ్ పోస్టింగ్ యూరిన్ షుగర్ టెస్ట్ చేయించుకోండి. షుగర్ లెవెల్స్ నార్మల్లో తెచ్చుకున్నారంటే ఆ అంగం పూర్వచర్మం అనేది ఫ్రీగా ముందుకు వెనక్కి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ అవుతాయి. అదేవిధంగా మనం ఎక్స్టర్నల్గా కూడా దానికి కొంత మెడికేషన్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఇంటర్నల్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో దాంతో ఆటోమేటిక్గా మీరు ఫ్రీ అవుతారు. కానీ మీరు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి టైప్ 1 డయాబెటీస్ కాబట్టి హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా డామినేట్ చేసేటువంటి అవకాశం ఉంటుందండి. అంటే చిన్నప్పటి నుంచే మీకు ఈ హైపోగోనడిజం కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అనేటువంటి టెస్టులు చేయాలి. దానిలో ప్రధానంగా టెస్టోస్టెరాన్ లెవెల్స్, ఫ్రీ టెస్టోస్టెరాన్ లెవెల్స్, అదేవిధంగా LH, FSH, ప్రొలాక్టిన్, అదేవిధంగా సెమన్ అనాలిసిస్, సెమన్ కల్చర్ ఇవి చేయించుకోండి. దీంతో ఏమవుతుందంటే పెళ్ళి అయితే మీకు పిల్లలు పుట్టేటువంటి అవకాశాలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఒకవేళ మీకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉంటే మెడికేషన్తోనే రెక్టిఫై చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా లేవా అనేది మనం నిర్ధారించుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన టెస్టులు చేయించుకుని మీరు పర్సనల్గా కలవడానికి ప్రయత్నం చేయండి. రైట్ సార్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి రాజు లైన్లో ఉన్నారు. రాజు గారు. హలో. రాజు గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే రాజు గారు. డాక్టర్ గారు హలో. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. డాక్టర్ గారు నాకు చిన్న క్వశ్చన్ అండి. చెప్పండి. డాక్టర్ గారు నేను నా ఏజ్ 25 అండి. అయితే అంటే హస్తప్రయోగం చేయడం మంచిదా కాదా అనేది నా డౌట్ అండి. అంటే నేను డైలీ 2 times అలా హస్తప్రయోగం చేస్తాను. ఓకే. అంటే ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది నాకు తెలియదు. గుడ్ అనేది ఎప్పుడంటే స్వయం తృప్తి అనేది ఈ మగవారిలో ఈ హస్తప్రయోగం అనేది చాలామంది మగవారికి బిట్వీన్ 12 years 13 years ఏజ్ నుంచి అలవాటయ్యేటువంటి అవకాశం ఉంటుందమ్మా. అంటే అప్పుడు వచ్చేటువంటి హార్మోన్ చేంజెస్ వలన ఎరెక్షన్స్ బాగా ఎక్కువ అవటం వల్ల వాళ్ళు తృప్తి పడటానికి, వాళ్ళు స్వయం తృప్తి అనేటువంటి దానిలో హస్తప్రయోగానికి ఎక్కువ అలవాటు పడటానికి అవకాశం ఉంటుంది. సో అది చాలామందిలో ఉండేటువంటి పరిస్థితి. అయితే ఈ అతిగా హస్తప్రయోగం చేయటం అనేది మాత్రం ఎప్పుడు మేము శాస్త్రీయంగానే ఎప్పుడు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే మగవారికి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కనుక ఉన్నట్లయితే, ఇందాక ఒక కాలర్ ఫోన్ చేశారు, అంగం యొక్క పూర్వచర్మం వెనక్కి వెళ్ళటలేదు సార్ అని, అలాంటి కండిషన్స్లో ఉన్నప్పుడు, అదేవిధంగా ఈ STDs కనుక రీఅకరెన్స్ ఉన్నటువంటి మగవారిలో, సో ఈ హస్తప్రయోగం అనేది అతిగా చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఆపి చేయటం జరుగుతుంది. అంటే అంగం వాళ్ళు ఎప్పుడైతే ఎజాకులేషన్ అయ్యేటువంటి టైంలో మూత్రనాళాన్ని గట్టిగా పట్టుకుంటాం అనేది జరుగుతుంది వాళ్ళు, అంటే ఎక్కువసేపు ఇంకా హస్తప్రయోగం చేయాలి అనేటువంటి ఆతృతలో. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి తిరిగి మూత్రాశయంలోకి వెళ్ళి ప్రోస్టేట్ గ్రంథి వరకు వెళ్ళి ప్రోస్టేట్ గ్లాండ్ ఇన్ఫెక్షన్స్ కానీ, టెస్టికల్స్ వరకు వెళ్ళి ఆర్కైటిస్ అనేటువంటి పరిస్థితి కానీ, లేకపోతే ఇంకా లోపలికి వెళ్ళి ఎపిడెర్మిస్ అనేటువంటి ట్యూబ్లో ఇన్ఫెక్షన్స్ క్రియేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అది చాలా డేంజర్ అయినటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా హస్తప్రయోగం అతిగా చేస్తూ ఎవరైతే మగవారు ఎక్కువ ఈ హార్ట్ సర్ఫేస్కి బాగా ప్రెస్ చేసుకుంటాం కానీ, పరుపులకి బాగా ప్రెస్ చేసుకుంటాం కానీ, ఇలాంటి పరిస్థితి చేసేటువంటి మగవారిలో ఈకోజెనిక్ కార్పొరేటెడ్ పరిస్థితి రావడానికి అవకాశం ఉంటుంది. అది అంటే ఈ అంగానికి రక్తాన్ని సరఫరా చేసేటువంటి రక్తనాళం లోపల కొంచెం ఇబ్బంది రావటం, దాంతో ఏమవుతుందంటే రక్తం యొక్క ఫ్లో తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇన్ఫెక్షన్స్ ఇంకా రీఅకరెన్స్ ఉంటే ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్కి అవకాశం ఉంటుంది. కాబట్టి స్వయం తృప్తి అనేది మన కంట్రోల్లో చేసుకున్నట్టే చాలా మంచిదండి. అంటే 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి కనుక చేసినట్లయితే చాలా మంచిగా మీకు ఎలాంటి ఎఫెక్ట్ వచ్చేటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి. అదేవిధంగా కొంతమంది మగవారికి హస్తప్రయోగం చేసుకుంటే అంగం చిన్నగా అయిపోతుంది, చిన్నగా అయిపోయిందనిండి అని వచ్చేటువంటి వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నారు నా దగ్గర. హస్తప్రయోగం చేయటం వల్ల అంగం చిన్నగా అవటం అనేది జరగదండి. కేవలం దాని వల్ల వచ్చేటువంటి దుష్ప్రభావం మీకు ఇందాక నేను చెప్పినటువంటి ఇన్ఫెక్షన్స్, ఈకోజెనిక్ కార్పొరేటెడ్ కండిషన్స్, తద్వారా వచ్చేటువంటి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, శీఘ్రస్ఖలనం. అయితే ఈ యొక్క కండిషన్స్ కూడా అందరికీ రావండి. ఎవరైతే మగవారికి మినిమం రోజులో 4 నుంచి 5 సార్లు లేదంటే ఇంకా ఎక్కువ సార్లు, అది కూడా ఇందాక నేను చెప్పినట్లు ఆపి చేయటం, అలాంటి కండిషన్స్ ఆ పరిస్థితిలో ఉన్నటువంటి మగవారిలో కూడా ఒక 20% మగవారిలోనే ఈ ఎఫెక్ట్ రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను చెప్పేది. అంతేగాని అందరూ భయపడిపోయి మీరు తీవ్ర మానసిక ఆందోళనలోకి ఏంటి అనుమానంలోకి వెళ్ళాల్సిన పరిస్థితి లేదు. ఒకవేళ అలాంటి డౌట్ ఉంటే నియరెస్ట్ డాక్టర్ కానీ మన దగ్గరికి వచ్చినా మనం ఆ పరిస్థితి ఉందా లేదా, మీకు నిజంగా ఆ పరిస్థితి ఉందా లేదా అని మనం ఒకసారి టెస్టుల రూపంలో కానీ పర్సనల్ ఎగ్జామినేషన్ రూపంలో కానీ తెలుసుకుని దాన్ని ఇంకా అక్కడితో విడిచిపెట్టేస్తేనే మంచిదండి. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే మెడికేషన్తో రెక్టిఫై చేసుకోవచ్చు. రైట్ సార్. నెక్స్ట్ రాజేంద్ర ఫ్రమ్ హైదరాబాద్ లైన్లో ఉన్నారు. రాజేంద్ర గారు.
హలో హలో రాజేంద్ర గారు. రైట్, మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో 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 సార్. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో సార్ సమరం సార్. చెప్పమ్మా. డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్. ఓకే చెప్పమ్మా. సార్ మా ఏజ్ 24 years అండి. ఓకే సార్ నేను మినిమం ఒక 16 years నుంచి బాగా అష్టప్రయోగం చేస్తున్నాను సార్. ఓకే సార్ దానివల్ల నాకు ఫ్యూచర్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా అని తెలుసు. ఇప్పుడు దాకా అదే డిస్కస్ చేశానమ్మా. యాక్చువల్లీ తిరిగి అవే క్వశ్చన్స్కి రిపీట్ చేయడం వల్ల వేరే కాలర్స్ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే ఇప్పుడు వచ్చేటువంటి ఏదైతే షో నడుస్తుందో మీరు రేపు మార్నింగ్కే యూట్యూబ్లో చూసుకుంటే సేమ్ మొత్తం రిపీట్ అవుతుంది. సో మీరు యూట్యూబ్లో ఒకసారి చూసుకొని నేను చెప్పినటువంటి ఆన్సర్ అంతా ఒకసారి విపులంగా తెలుసుకోండి. ఇందాక నేను చాలా సైంటిఫిక్గా క్లియర్గా చెప్పడం జరిగింది. సో మళ్ళీ రిపీట్ చేస్తే మన సమయం వృధా అవుతుంది, వేరే కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. సో దయచేసి మీరు రేపు మార్నింగ్ యూట్యూబ్లో ఇదే ప్రోగ్రామ్ని ఒకసారి చూస్తే మీకు క్లియర్ ఆన్సర్ దొరుకుతుంది. రైట్ సార్. అయితే మనం కౌంట్ గురించి మాట్లాడుకుందాం. కౌంట్కి సంబంధించి చాలా మందిలో అనేక అపోహలు, అనుమానాలు ఉన్నాయి. అసలు కౌంట్ ఎంత ఉండాలి అండ్ WHO క్రైటీరియా ప్రకారం మొటిలిటీ ఎంత ఉంటే అది సరిగ్గా ఉన్నట్టు లెక్క? చాలా దారుణమైన విషయం ఏంటంటే నిన్న మొన్న కూడా ఒక పేషెంట్ నా దగ్గర రావడం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్లీ అతనికి పాపం అజోస్పెర్మియా అనేటువంటి కండిషన్, అంటే చిన్నప్పటి నుంచే టెస్టికల్స్ కొంచెం చిన్నగా ఉండటం వల్ల అజోస్పెర్మియా అనేటువంటి పరిస్థితి ఉంది అతనికి. సో ఒక 3-4 years మ్యారేజ్ పీరియడ్ అయిన తర్వాత వైఫ్కి కూడా సిస్ట్ రూపంలో ఒక ప్రాబ్లం ఉంది. సో దానివల్ల కూడా పిల్లలు కలగపోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఇతనికి అజోస్పెర్మియా ఉందని ఇతన్ని పక్కన డిలీట్ చేసి పక్కన పెట్టినా తనకి లేడీస్కి కనుక ప్రయత్నం చేసినట్లయితే IUI కానీ లేదంటే ICSI ద్వారా కానీ డొనార్ ద్వారా ఖచ్చితంగా వాళ్ళకి సంతాన ప్రాప్తి జరగడానికి అవకాశం ఉంది. కానీ అలాంటి పరిస్థితి కూడా ఆమెలో కూడా లేదు. కానీ ఆమె కోర్టుకు వెళ్ళి మగవాళ్ళు అజోస్పెర్మియా ఉంది, ఇతని వల్ల నాకు పిల్లలు పుట్టట్లేదని చెప్పి విడాకులకి అప్లై చేయడం జరిగింది. ఆయన యాక్చువల్లీ తన సూసైడ్ అటెంప్ట్ చేసుకోబోతే అగైన్ వాళ్ళ తల్లిదండ్రులు నా దగ్గర తీసుకురావడం జరిగింది. కానీ నేను కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఆల్రెడీ చిన్న టెస్టికల్స్ సైజ్ పూర్తిగా చిన్నగా అయిపోయినాయి. కానీ ఖచ్చితంగా ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్లో అంగస్తములు బాగున్నాయి, చక్కటి శృంగారంలో పార్టిసిపేట్ చేసేటువంటి పట్టుత్వం మంచిగా ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో తను ఎవరైతే స్త్రీ ఉందో తనని పూర్తిగా సాటిస్ఫై చేసేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. సో ఆ పరిస్థితిని అడ్డం పెట్టుకుని సో పూర్తిగా తను నపుంసకుడు అనేటువంటి ఒక స్టాంప్ వేసి కోర్టు దాకా వెళ్ళటం అనేది జరిగింది. సో ఇలాంటి కండిషన్స్ ఖచ్చితంగా మనం 1-2 సార్లు బేరీజ్ వేసుకుని ఒక నిర్ణయాన్ని తీసుకుంటే చాలా మంచిదండి. సో ఈ సంతానం లేని పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఈ కౌంట్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మ్యారేజ్ బిఫోరే కనుక మనం టెస్ట్ చేసుకున్నట్లయితే 1 ml పరిమాణం ఉన్నటువంటి వాల్యూమ్లో 20 million కౌంట్ ఉండాలండి. మొటిలిటీ 50% అబవ్ ఉండాలి. అదేవిధంగా నార్మల్ ఫామ్స్ అనేది 80% అబవ్ ఉండాలి. ఇప్పుడున్నటువంటి WHO నామ్స్ ప్రకారం ఈ పరిస్థితిలో ఉంటే సెమన్ అనాలిసిస్ నార్మల్ అని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే ఎవరికైతే మగవారికి కౌంట్ తక్కువ 20 million కన్నా కౌంట్ తక్కువ ఉన్నా, మొటిలిటీ తక్కువ ఉన్నా, లేకుంటే మొటిలిటీ 0 ఉన్నా, ఈ నార్మల్ ఫామ్స్ అనేది అబ్నార్మల్ ఫామ్స్ ఎక్కువగా ఉన్నా, టెరిటోస్పెర్మియా అనేటువంటి కండిషన్స్, వీటికి ఖచ్చితంగా చికిత్సలు ఉంటాయండి. అంటే ఏదో రకంగా మేబీ సపోజ్ కొన్ని కండిషన్స్లో ఈ వెరికోజల్ గ్రేడ్ 2 గ్రేడ్ 3 ఉన్నప్పుడు సమ్టైమ్స్ మన మెడికేషన్స్ కనుక పేషెంట్కి రియాక్ట్ కాకపోతే, రెస్పాన్స్ సరిగా రాకపోతే ఆఫ్టర్ సర్జరీ, వెరికోజల్ సర్జరీ అయిన తర్వాత, వెరికోజలెక్టమీ అనేటువంటి సర్జరీ అయిన తర్వాత మళ్ళీ మనం మెడికేషన్ తీసుకుంటే మళ్ళీ నార్మల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా. ఈవెన్ నెక్రోజోస్పెర్మియా అనే కండిషన్ ఉంటుంది, దానికి ప్రత్యేకమైన చికిత్స మనం ఇస్తున్నాం. ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అంటే మొటిలిటీ అనేది 0 ఉంటుంది. సో ఆ కండిషన్స్ పూర్తిగా పేషెంట్ బయటికి తీసుకురావడం జరుగుతుంది. ఈ అజోస్పెర్మియాలోనే 2 రకాలు ఉంటాయండి. అంటే బై బర్త్ కనుక టెస్టికల్స్ చిన్నగా ఉండి హైపోగోనిజం ఉంటే ట్రీట్మెంట్సే ఉండవండి. కొంతమందికి ఏంటంటే పాపో బాబు మొదటగా పుడతారు, రెండోసారి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళకి కౌంటే 0 ఉన్నట్టు కనిపిస్తుంది. అలాంటి కండిషన్స్ మేబీ ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్, FSH హార్మోన్ పెరగటం వల్ల కానీ, LH హార్మోన్లో సమస్యలు రావటం కానీ, లేకపోతే ఈ వెరికోజల్ కండిషన్స్ ఎక్కువగా ఉంటాం, లేదంటే బ్లాక్స్ ఏర్పడటం. సో ఇలాంటి కండిషన్ పూర్తిగా మనం నార్మల్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే హార్మోన్స్ నార్మల్ తీసుకొచ్చి టెస్టికల్స్ తిరిగి నార్మల్ స్థాయికి పనిచేసేటువంటి పరిస్థితి. లేకపోతే అట్లీస్ట్ వాళ్ళు ఏదైనా ఇన్ఫర్టిలిటీ సెంటర్ని అప్రోచ్ అయ్యి కనీసం ఈ ICSI ద్వారా కానీ లేకపోతే IVF ద్వారా కానీ
వాళ్ళ పిల్లలు పుట్టేటువంటి అవకాశం తీసుకొచ్చేటువంటి మెడికేషన్ మనం ఇస్తున్నాం ఇప్పుడు. అంటే పూర్తి స్థాయిలో వాళ్ళకి నార్మల్ కాకపోయినా అట్లీస్ట్ ఆ స్థాయి వరకు తీసుకెళ్లేటువంటి మెడికేషన్ ట్రీట్మెంట్స్ అయితే మనం ఖచ్చితంగా ఆ రిజల్ట్స్తోనే ఎవిడెన్స్ బేస్డ్గా ఇస్తున్నామండి. బిఫోర్ ట్రీట్మెంట్, ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఏ రకంగా పరిస్థితిలో అతను ఉన్నాడు, తర్వాత మన ట్రీట్మెంట్ తర్వాత ఏ రకంగా ఉన్నాడు అనేది ఎవిడెన్స్ బేస్డ్గానే మనం ఇస్తాం జరుగుతుంది. కాబట్టి ఏ పరిస్థితుల్లో మనకి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఏ పరిస్థితిలో ఉండవు అనేది ఒకసారి ప్రాక్టికల్గా ఎగ్జామినేషన్ చేసుకుంటే చాలా మంచిదండి. అదేవిధంగా మీరు తీసుకునేటువంటి మీ జీవితాన్ని తీసుకునేటువంటి నిర్ణయాలు 1-2 సార్లు ఆలోచించుకుని తీసుకుంటే చాలా మంచిది. సో ఒక్కసారి ఏదో ప్రాబ్లం ఎదుటివారు, అది మగవారు కానీ ఆడవారు కానీ ప్రాబ్లం కనిపించింది కదా అని చెప్పి మనం వాళ్ళని పూర్తిగా బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్ పద్ధతి కాదు. పరిస్థితి ఏ శరీరంలో అన్నా ఏదో సమస్య రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అది ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి యువతలో ఖచ్చితంగా ఏదో ఒక చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. వాటిని మెడికేషన్తోనే నార్మల్ చేసుకోవచ్చు. కానీ దాన్ని కనిపించగానే మనం దాన్ని బ్లేమ్ చేసి జీవితాలు వ్యర్థం చేసుకునే అనేది మంచి పద్ధతి కాదు. నెక్స్ట్ అనంతపురం నుంచి సునీల్ లైన్లో ఉన్నారు. సునీల్ గారు చెప్పండి. సునీల్ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే సార్. నమస్తే సునీల్. హలో చెప్పండి సునీల్. సార్ నమస్తే. నమస్తే నమస్తే సునీల్ అండి, అనంతపురం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పమ్మా చెప్పు. ఏం లేదు సార్, నాకు మ్యారేజ్ 15 years అయింది. ఓకే. నాకేంటే ప్రాబ్లం అంటే నాకు యూరిన్ దగ్గర కొద్దిగా ఇన్ఫెక్షన్ వస్తుంది సార్. ఓకే. అంటే సమ్ ఇయర్స్ నుంచి వస్తుంది. వయసు ఎంత సునీల్ నీకు? నాకు 28 అండి. ఓకే చెప్పమ్మా చెప్పు. అదే నాకు ఇన్ఫెక్షన్ వస్తుంది సార్. అది మామూలుగా స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళి టాబ్లెట్స్ అంటే నార్మల్ గా ఆయింట్మెంట్ అట్లా తీసుకున్నాను, గ్లోబెంజి ఇట్లా ఏదైనా వాడాను, కానీ తగ్గుతుంది సార్. మరి సమ్ డేస్ అయిన తర్వాత నార్మల్ గా ర్యాష్ అయిపోతుంది అనమాట స్కిన్. ఓకే. మీరు బయట ఏమన్నా కలవటం జరిగిందా సునీల్? ప్లీజ్. బయట ఏమన్నా కలవటం జరిగిందా? లేదండి, నా వైఫే. ఓకే. అంటే మీకు ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం? నా వైఫ్ కూడా రాలేదండి. షుగర్ టెస్ట్ చేయించారు మీరు? డయాబెటిక్ టెస్ట్ చేయించారు మీరు? డయాబెటిక్ చేయించానండి. ఓకే. మీకు టెస్ట్ కేస్ దగ్గర కూడా బాగా దురదొస్తుందమ్మా? మీకు అంటే మీకు ఈ తొడల భాగం కూడా బాగా ఎర్రగా రెడ్డిష్ అయ్యి బాగా దురద రావటం, చెమట పడటం? లేదు సార్, ఎక్కువ అవి అంటే యూరిన్ కింద ఉంటుంది కదా కిడ్నీస్ లాగా అట్లా. ఓకే. అక్కడే అండి ఆ స్కిన్ అంతా ర్యాష్ గా అయిపోవడము. ఓకే. మరి ఆయింట్మెంట్ వాడితే తగ్గిపోవడము, మరి కొన్ని రోజులు అయితే ఆటోమేటిక్ అట్లే. క్రాక్స్ ఏమైనా వస్తుందమ్మా? పగలటం ఏమైనా జరుగుతుందా? అవుతుంది సార్, అట్లా ర్యాష్ అనమాట. ఓకే. మీరు ఒక పని చేయండి, హాట్ వాటర్ వేసుకుని ఎక్కువ హాట్ వాటర్ వేసుకుంటే అంటే అంటే ర్యాషెస్ ఎక్కువ అయిపోతుంది సార్. వాటర్ అంటే ఎక్కువ దురద పెట్టడము, దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకా ఆయింట్మెంట్ తగిలించి ఇంకా హాట్ వాటర్ వేసిన తర్వాత కొద్దిగా తగ్గి ఇంకా తగ్గుతుంది, క్లోజ్ అయిపోతుంది టోటల్ గా వాడితే. టాబ్లెట్ వాడినా మళ్ళీ కంటిన్యూ అవుతుంది సార్. ఓకేనా? బెటర్ మీరున్న కండిషన్స్ లో సర్కంసెషన్ అని ఒక చిన్న సర్జరీ ఉంటుందమ్మా. అంగం పొరుచరం మొత్తం తీసేస్తారు. సో అది చాలా బెస్ట్ సొల్యూషన్ అమ్మా, మీకు పర్మనెంట్ సొల్యూషన్ అది. సో మీ దగ్గరలో ఉన్న మంచి డాక్టర్ని సంప్రదించండి, సర్కంసెషన్ చేంజ్ చేసుకోండి, ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది, మీరేం భయపడద్దు. రైట్. నెక్స్ట్ మెదక్ నుంచి సాయి లైన్లో ఉన్నారు. సాయి గారు నమస్కారం సార్. హలో నమస్కారం సార్. సాయి చెప్పమ్మా. సార్ మేము సెక్స్ అట్లా పాల్గొన్నప్పుడు మరి ఎక్కువ సేపు కేటాయించలేకపోతున్నాం సార్, తొందరగా అవుట్ అయిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఎంతసేపు కలగలుగుతున్నావు చెప్పు సాయి. అంటే మామూలు ఒక్కోసారి ఇట్లా బాడీ పేస్ అలాంటివి చేస్తుంటే అప్పుడే అవుట్ అయిపోతుంది సార్. ఓకే. ఒక్కొక్కసారి ఒక్కోసారి కొంచెం ఒక 2-3 times చేయగలుగుతున్నాం, ఒక్కోసారి అసలు చేయలేకపోతున్నాం. ఓకే. సో బాగా లావు ఉంటావా సాయి? ఏమన్నా ఒబేస్గా ఉంటావా? మీడియం ఉంటుంది సార్, 56 kg. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. సో అప్పుడప్పుడు అంటే నువ్వు వారానికి అమ్మా లేకపోతే రెగ్యులర్గా నీకు ఒక 2-3 daysకి ఒకసారి అలా జరుగుతుందా? అంటే అప్పుడప్పుడు సార్, రెగ్యులర్. ఓకే. సో నీవున్న పరిస్థితిలో జస్ట్ ఫిట్నెస్ మెయింటైన్ చేయమ్మా, సరిపోతుంది. అశ్వగంధ చూర్ణం మార్కెట్లో దొరుకుతుంది మీకు. ఎర్లీ మార్నింగ్, ఈవినింగ్ మీరు ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఈవినింగ్ డిన్నర్ అయిన తర్వాత ఒక ఫుల్ గ్లాస్ పాలల్లో అశ్వగంధ చూర్ణాన్ని మిక్స్ చేసుకుని తీసుకోండి. అదేవిధంగా పచ్చి వెల్లుల్లిపాయలో వెల్లుల్లి ఒక రెబ్బ తీసుకోండి, దానిలో హాఫ్ ప్రతిరోజు కూడా ఒక హాఫ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ప్రతిరోజు ఒక 2 eggs తీసుకోండి ఎర్లీ మార్నింగ్, బాయిల్డ్ ఎగ్స్, అది కూడా లోపల పచ్చితనం తీసేసి. 1 teaspoon హనీ తీసుకోండి ఖచ్చితంగా.
వాకింగ్ ఖచ్చితంగా చేయండి, వెజిటబుల్స్ ఫ్రూట్స్ తీసుకోండి. వెజిటబుల్స్లో వచ్చేసరికి మీకు ఈ కాలీఫ్లవర్, అదేవిధంగా మనకి ఈ గోబీ ఏవైతే ఉంటాయో వాటితో ఎక్కువగా ఆహారం మినుములు, అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటాం ప్రయత్నం చేయండి. సో ఈ రకంగా లైఫ్ స్టైల్లో కొంచెం మీరు అంటే తినేటువంటి ఆహారం విషయంలో కొంచెం జాగ్రత్తలు నేను చెప్పినట్టు పాటిస్తూ, అదేవిధంగా వాకింగ్ ఫిట్నెస్ మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. సో ఎప్పుడైతే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మీరు ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేయడం జరుగుతుందో మీ బ్రెయిన్ మీద మీకు ఎక్కువ కమాండ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా త్వరగా అయిపోయినటువంటి పరిస్థితులు మీరు హోల్డ్ చేసుకునేటువంటి పరిస్థితి మీరు మీ బ్రెయిన్కి అందించడం జరుగుతుంది. సో ఆ యొక్క ప్రయత్నం దాంతోపాటుగా ఈ కపాల్భాతి అనేటువంటి ప్రక్రియ కూడా, అంటే లోయర్ అబ్డామిన్ని మనం లోపలికి బయటికి తీసుకురావటం, అది ఎవ్రీడే ఒక 20 days ప్రాక్టీస్ చేయడం అనేది చాలా మంచిదండి. 20 times వరకు మీరు ప్రాక్టీస్ చేయడం అనేది చాలా మంచిది. అంటే లోయర్ అబ్డామిన్ పార్ట్స్ని మనము స్ట్రెంథన్ చేయాలి. అదేవిధంగా పిరుదుల భాగాన్ని కూడా ఎక్కువగా మనం స్ట్రెంథన్ చేయాలి. సో కెగల్ ఎక్సర్సైజెస్ అంటారు. సో ఆ కెగల్ ఎక్సర్సైజ్ని కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి పరిస్థితిని పూర్తిగా అధిగమించవచ్చు. అంతేగాని ఇది మీరు ప్రాబ్లం కింద మాత్రం పరిగణించవద్దు. రైట్, నెక్స్ట్ రాము ఫ్రమ్ హైదరాబాద్ లైన్లో ఉన్నారు. రాము గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటి చెప్పండి. సార్ నమస్తే సార్. రాము. సార్ డాక్టర్ గారు నమస్తే. నమస్తే రాము, చెప్పు. మాకు చిన్న ప్రాబ్లం ఉంది. చెప్పమ్మా. ఏంటంటే నేను ఒక 3 months బ్యాక్ ఒక బెల్ట్ వాడాను సార్. ఇది మన స్టమక్ తగ్గించడానికి ఎలక్ట్రికల్ బెల్ట్ వాడాను. అప్పటి నుంచి నాకు కొంచెం ఫీలింగ్స్ తగ్గడం కానీ కొంచెం మనం కొంచెం అంటే ఎలక్ట్రికల్ బెల్ట్ అంటే అబ్డామిన్ ఫ్యాట్ కరిగించడానికి ఏమన్నా జిమ్ లో వాడటం జరిగిందా? ఎస్ సార్. ఓకే. అంటే అప్పటి నుంచి నాకు కొంచెం ఇలా ఫీలింగ్స్ అనేది కొంచెం తగ్గడం కానీ సంఘం కూడా గట్టి పడకపోవడం అలాంటిది అనిపిస్తుంది నాకు. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటుందా? నువ్వు చెప్పిన దానికి ఏమాత్రం సంబంధం లేదమ్మా. సో నువ్వు చేసినటువంటి ఎక్సర్సైజ్ ఒకసారి 2 సార్లు జరుగుంటుంది. అలా ఏదో బెల్ట్ వల్ల లేకపోతే బెల్ట్ ప్రెజర్ వల్ల అంగస్తంభంలో పడిపోవడం అనేది జరగని పని. సో మీరున్నటువంటి పరిస్థితి ఏమన్నా సైకలాజికల్గా ఏమన్నా పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేటువంటి పరిస్థితి చాలా ఎక్కువగా డామినేట్ చేస్తుందేమో చూడాలి. సో అదేవిధంగా అక్కడ కూడా మనకు అర్థం కాకపోతే అప్పుడు మనం ఫిజికల్గా ఏమన్నా ప్రాబ్లం ఉందా అని మనం పరీక్షల ద్వారా నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఒకసారి మీరు పర్సనల్గా వచ్చి కలిసే ప్రయత్నం చేయండి రాము. రైట్ సార్, ఇవాళ వాత్సల్య మంత్రులు సంతానలేమి మరియు కౌంట్కి సంబంధించి చాలా చక్కని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ వాత్సల్య మంత్ర. కీప్ వాచింగ్ వేసెక్స్. నమస్తే.